చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఉదయ్ కిరణ్ 80s 90s కిడ్స్కి అయితే ఒక హార్ట్ థ్రాబ్ అని చెప్పొచ్చు. ఆ పాటలు కానీ, ఆయన నైజాంని కానివ్వండి, ఆయన బాడీ లాంగ్వేజ్ని కానివ్వండి, గొంతు చాలా డిఫరెంట్గా ఉండి చాలా పెక్యులర్ వాయిస్తో, అండ్ దెన్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్గా ఒక లవర్ బాయ్గా 80s 90s కిడ్స్కి స్పెషల్గా చాలామంది పెద్దవాళ్ళకి కూడా చాలా ఫేవరెట్ హీరోలాగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. అంటే ఎంట్రీతోనే వరుసగా హ్యాట్రిక్ హిట్ ఇచ్చేసరికి చాలా ఈజీగా, చాలా సునాయాసంగా కెరియర్ని సెట్ చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఒకానొక రోజు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు అన్న న్యూస్ వైరల్ అయిపోయింది. నిజంగా అప్పటికి ఇప్పటికీ కూడా ఫ్రెష్గానే ఆ బాధ అలా ఉండిపోతుంది. స్పెషల్గా 80s 90s కిడ్స్ నేను కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నాను. చాలా ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాను నేను ఉదయ్ కిరణ్ది. నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈరోజు నేను ఉదయ్ కిరణ్ షూట్ చేస్తున్నాను అనగానే ఆయనతో పిక్చర్స్ తీసుకున్న సందర్భాలు నాకు ఒకళ్ళగా గుర్తున్నాయి. అయితే ఈరోజు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం మళ్ళీ అని అంటే, February 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయింది కదండి. అందుకే ఒక్కసారిగా మళ్ళా ఉదయ్ అందరి నోళ్ళలో నాంతా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఎందుకు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? ఎలాంటి సందర్భాలు ప్రేరేపించాయి ఆయన్ని ఆ డెసిషన్ తీసుకోవడానికి? పర్సనల్ కారణమా, ఫ్యామిలీ కారణమా, ఆయన జాతకం కారణమా? ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఉదయ్ కిరణ్కి సంబంధించిన ఈ టాపిక్ మాట్లాడడానికి మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా 80s to 90s కిడ్స్కి ఒక హార్ట్ థ్రాబ్గా, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ గాయగా, అంటే ఒక కళల రాజుగా పెళ్ళంటూ చేసుకుంటే ఉదయ్ కిరణ్ లాంటి వ్యక్తిని చేసుకోవాలి అన్న విధంగా మనసులో సుస్థిర స్థానాన్ని చెరగని ముద్రను వేసుకున్నాడు. అలా సడన్గా తన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు? ఆ 5 నిమిషాలు, ఆ ఒక్క గంట సేపు ఆగిపోయి ఉంటే బాగుండేదే, మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ అయ్యేది కదా, లేదంటే వేరే లైఫ్ ఏదైనా రీస్టార్ట్ చేసి ఉండొచ్చు కదా అని ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుంది గురుగారు. మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అవ్వడంతో మళ్ళీ ఒకసారి అందరి గుండెల్లో నిండిపోయి ఉన్నాడు. ఎందుకు గురుజీ అలా చేయాల్సి వచ్చిందంటారు? ఫ్యామిలీ రీజన్ కారణం అంటారా, లేకపోతే జాతకం అయింది అలాగే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ జాతకం అలాగే ఉంది, అందుకే అట్లా జరుగుతూ వస్తుంది అని అంటూ ఉంటారు. తను అది తెలుసుకోలేకపోయాడా? పరిహారాలు ఏం చేసుకోలేకపోయారా? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ హోల్ సినారియోని? మీరే కాదమ్మా, నేను కూడా ఉదయ్ కిరణ్కి ఒకనొక సందర్భంలో బాగా సినిమాలు కనెక్ట్ అయినటువంటి వాడిని. ఎందుకంటే 80s 90s కిడ్స్లలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక లవర్ బాయ్ అంటే, అతన్ని చూస్తే మన ఇంటి పక్కింటి కూరాడు, మన ఇంట్లో ఉండే వ్యక్తి, మనకు బాగా అటాచ్మెంట్ ఉండే వ్యక్తిగా అతని హావభావం కానీ, సినిమాల్లో కూడా బయట కూడా అంతే హంబుల్గా ఉండేటువంటి వ్యక్తి, లవబుల్, ఎక్కడ కూడా ఈగో అనేటువంటిది చూపించుకోకుండా డిప్లొమాటిక్గా ఉండడం అని కాకుండా కామన్ మ్యాన్గా ఉండేటువంటి వ్యక్తిగా కనిపించారు. అతను ఉన్నతమైన స్థానానికి ఇప్పుడు మనం చెప్పుకునే హీరోలు, గొప్ప స్టార్లు పొందినటువంటిది అతను మొట్టమొదటి 3 సినిమాలకే పొందాడు. ఎంతో గొప్పదైనటువంటి ఉన్నత స్థానానికి చేరుకొని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి, అంతే ఎగిసినటువంటి వ్యక్తి అంతే అధపాతాళానికి పడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇదంతా మనకు పరిస్థితులు మనకు అనవసరం, ఏ పరిస్థితులు ఎందుకు వచ్చాయి మనకు అనవసరం, కానీ ఆ పరిస్థితులకి రావడానికి గల కారణం ఏ వ్యక్తికైనా కానీ తన యొక్క జన్మించిన సమయము, నక్షత్రము, తేదీ, ప్రదేశాన్ని బట్టి నిర్ధారించబడి ఉంటుంది. అంతేనమ్మా గురుగారు. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారే, ఆ పరమేశ్వరుడికి అంత కనికారం రాకపోయిందా గురు? ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో అతనికి ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కూడా కలిగింపబడ్డాయి, ప్రకృతి కలగచేసింది, కానీ దాన్ని తెలుసుకోలేకపోయారు. ఎందుకు చెప్తానమ్మా, ఎందుకనంటే ఎందుకు జాతకమే ప్రధానము అనేటువంటి విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా ఒక స్థానంలో నిలబడడానికి, ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి మనిషి తాను ఆత్మవిశ్వాసంతో నిరంతరం పనిచేస్తూ వచ్చేటువంటి అడ్డంకుల్ని తాను ప్రయత్నం చేస్తూ దైవ అనుగ్రహాన్ని పొందేతూ దైవానుగ్రహం ద్వారా ప్రతిబంధకాలని తగ్గించుకోవడం,
ఇది ప్రతి మానవుడు రాజులు సైతం చేసినటువంటిది. యుగ యుగాల నుంచి శ్రీరాముడైనా కృష్ణుడైనా అదే చేశారు. ఇతని జాతకాన్ని తీసుకుందామమ్మా. ఎందుకు ఈ విధంగా కలిగింది? అతని జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోష ప్రభావాలు, వ్యక్తిగత దోషము, అలాగే కుటుంబపరమైన దోషములు, ఇవి రెండు వెంటాడడం వల్ల అతను ఆ స్థాయికి దిగజారిపోయాడు. అతను పుట్టినటువంటిది 26 జూన్ 1980. ఆ సమయానికి ఆ సంబంధించినటువంటిది చూసినట్లయితే వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం 4వ పాదం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఇక్కడ చాలా కీ పాయింట్ జాగ్రత్తగా వినండి. చాలామంది ఒక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సంబంధించి ఫలితాలు చూసుకుంటుంటారు. ఆ రాశిలో కొన్ని కోట్ల మంది పుడతారు, అందరికీ ఒకే రకంగా ఉంటుందా? ఉండదు కదా. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఉదయ్ కిరణ్ పుట్టినటువంటి రాశి నక్షత్రంలో మహానుభావుడు, నడిచే దైవమైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి వారు, కంచిపీఠాధిపతుల వారు పుట్టారు. అదే నక్షత్రంలో ప్రపంచాన్ని శాసించబోతుంది, మన భారతదేశానికి నాయకత్వ పటిమగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు పుట్టారు. మరి అదే రాశి అదే నక్షత్రంలో పుడితే ఆ లక్షణాలన్నీ అందరికీ రావాలిగా. మరి ఎందుకు రాలేదు? ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందంటే అతని జాతకంలో, వ్యక్తిగత జాతకం, నక్షత్రము రాశి ప్రభావితం చెయ్యదు, కొంతవరకే ప్రభావితం. జీవితాన్ని ప్రభావితం చేసేది అతను పుట్టినటువంటి డేటు, టైము, ప్లేస్ను బట్టి నిర్ధారించబడుతుంది, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. ఇక అతను జన్మించినటువంటి నక్షత్రము అనురాధ, వృశ్చిక రాశి కదమ్మా. చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు అంటే మన మనస్సు. మనం ఆనందంగా ఉండాలన్నా, సంతోషపడాలన్నా, దుఃఖపడాలన్నా, కష్టపడాలన్నా, బాధల్ని భరించగలగాలన్నా మన మనస్సే, ఎమోషన్స్, మన మనస్సే ప్రధానం. అట్టి మనస్సు బలహీనమైపోయింది. బలహీనుడైనటువంటి చంద్రుడు ఉండగా జన్మించాడు. అది అక్కడ ఒకటి పాయింట్. తరువాత అతని యొక్క లగ్నాధిపతిపై అష్టమంలో పడ్డాడు. అష్టం అనేసరికి కాన్ఫిడెన్షియల్, ప్రైవసీ, ఇంట్రావర్ట్. చాలామంది అతనితో ట్రావెల్ చేసిన కోస్టార్స్ చెప్పినటువంటి ఒకే మాట ఇంట్రావర్ట్. అంటే ఏది ఓపెన్గా చెప్పుకోలేకపోవడం, అస్సలు కాదు. అందుకనే తాను ఎంత బాధపడుతున్నా, ఎన్ని అవకాశాలు లేకపోయినా ఎప్పుడు కూడా బయటకు వచ్చి పబ్లిక్లో ఒక మీటింగ్లో కూడా నాకు ఈ బాధ ఉంది, నాకు ఇన్ని అవకాశాలు తగ్గిపోయినాయి, ఎక్కడైనా ఒక మాట అనగలిగాడు. చాలా క్లోజ్ అయినటువంటి వాళ్ళతో తను షేర్ చేసుకున్నాడు. ఆ మాత్రం షేర్ చేసుకోకపోతే మానవులు కాం కదా. కాకపోతే ఓపెన్ అప్ కాలేకపోవడం. దాంతోపాటుగా ఎమోషన్స్కి కారకుడైనటువంటి చంద్రుడు వీక్షణ లగ్నాధిపతి మీద ఉండడం, లగ్నాధిపతి అష్టమంలో ఉండడం. కాబట్టి ఎంతసేపటికి ఆ బాధనంతా తనలో తాను పడ్డాడు తప్ప ఎక్కడా ఓపెన్ కాలేకపోవడం. అంతకు మించినటువంటిది కారకో భావనాశాయ, పితృకారకుడైనటువంటి రవి పితృస్థానంలో ఉండడం దోషం. అందుకనే అతని తండ్రి, అంటే అతను చనిపోయడానికి ముందు, ఏంటి ఉదయ్ కిరణ్ చనిపోవడానికంటే ముందు, అంటే ఆ రోజున తండ్రి చెప్పినటువంటి మాట, నాకు నా అబ్బాయికి ఏం జరిగిందో నాకేం విషయాలు తెలియవు, నాకు నా అబ్బాయికి మాట లేకుండా 6 సంవత్సరాల పాటు దూరంగా ఉంటున్నాం అనే మాట అన్నాడు. సాధారణమైనటువంటి తండ్రి ప్రేమ దక్కింది, అందుకనే ప్రోత్సహించాడు, సినిమాల్లోకి వచ్చాడు. కానీ మనమందరం పొందినటువంటి అసలైన తండ్రి ప్రేమ ఆప్యాయతని పొందలేకపోయాడు. అంతేకాకుండా పిశాచ నక్షత్రముగా సూచించబడే నక్షత్రములో పితృకారకుడైనటువంటి రవి స్థితి పొంది ఉండడం పిశాచ యోగాన్ని సూచిస్తుంది. అందువల్ల ఆ దోష ప్రభావము, ఇవి అతని వ్యక్తిగత జాతకంలో గ్లాన్స్గా మనం చెప్పగలిగేటువంటిది. కానీ కుటుంబపరమైనటువంటి దోషం అంటూ ఒకటి ఉందమ్మా. అదే పంచశాపాలు, ప్రేత దోషము అని అంటారు. ఈ పంచశాపాలు అని అంటే ఏంటి? స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. వీటన్నిటినీ కలిపి పంచశాపాలు లేదా ప్రేత దోషము, ప్రేత శాపము అని అంటారు. ఈ యొక్క శాప ప్రభావం అతని కుటుంబంలో ఉంది. ఇది తెలుసుకోలేకపోవడం అతని యొక్క ఇబ్బందులకి కారణమైంది. మనం ఎలా చెప్పగలం గురుగారు ఈ దోషం ఉంది అని? జాతకంలో ఉన్నప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పవచ్చు. కొన్ని సంబంధించినటువంటి ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి చెప్పవచ్చు. ఉదయ్ కిరణ్ జాతకం చూసామనుకోండమ్మా, అతని జాతకం పక్కకు పెట్టి కుటుంబంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూద్దాం. అతని అన్న రామ్ ప్రసాద్ రాంబాబు, అతను అంటే ఉదయ్ కిరణ్ 9 ఏళ్ళు ఉన్నప్పుడు అతనికి 21 ఏళ్ళు. అతను గొప్ప మెరిట్ స్టూడెంట్, ఆల్ ఇండియాలో 13th ర్యాంక్ మెడికల్ స్టూడెంట్. మెడిసిన్ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఈ లోకము నాకు సరిపడదు, నేను ఈ లోకంలో ఉండే వ్యక్తిని కాను, నాకు తగ్గ ప్రపంచం ఇది కాదు అని చెప్పి అతనేదో బాధలు పడ్డాడు చదివే సమయంలో, సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడే దానికి పరిహారం చేసుకుని ఉండాల్సిందే.
చేసుకోలేకపోవడం వల్ల అంటే ఒక దుర్మరణం, కుటుంబంలో కలిగినటువంటి దుర్మరణం మారుబలిని కోరుకుంటుంది. అందుకని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మీ కుటుంబంలో దుర్మరణం జరిగిందా, ఎప్పుడు అలసత్వం చేయకండి, దానికి తగ్గ పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకుంటే తప్పించవచ్చమ్మా. ఆ పరిహారం చేసుకోలేని కారణం చేత తనని ఎంతో ప్రేమించే అమ్మగారు తన ఉన్నతమైన స్థానాన్ని పూర్తిగా చూడకుండా 2006లో తీర్థయాత్రలో నీటిలో పడి మరణించడం జరిగింది. 2 రకాల మరణాలు జరిగాయి. ఆ తదనంతరం ఒక్క దుర్మరణం, ఆ దోషము కుటుంబాన్ని వెంటాడుతున్నది. ఆ దోషానికి పరిహారం చేసుకోలేని కారణం చేత ఎంతటి ఉన్నతమైన స్థానానికి చెందిన వాడైనా కానీ అవకాశాలు లేకుండా పోయి, కేవలం సినిమా రంగమనే కదమ్మా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ గొప్పగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ యొక్క పంచశాపాలు లేదా ప్రేత దోషము ఉన్నటువంటి కుటుంబాలలో కోట్లు సంపాదించిన వాళ్ళు తిరిగి నేల మీదకి వచ్చేస్తారు, నేలమట్టం అయిపోతారు. అంటే నేల మీదకి వచ్చి సాధారణమైన ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు సైకిల్ మీద తిరుగుతారు. ఇది అంటే ఒక మారుబలిని కోరుకుంటుంది అని చెప్పడానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ. నాన్నగారు కార్ యాక్సిడెంట్లో పోయారు, కొడుకు రామకృష్ణ చిన్న వయసు 17 ఏళ్ల లోపల పోయాడు. ఈ దోషము నివారణ చేసుకోని కారణం చేత వెంటబడి ఆ దోషము భార్య అయినటువంటి బసవతారకం గారి క్యాన్సర్తో మరణించారు. అలాగే హరికృష్ణ కొడుకు, కూతురు ఉమామహేశ్వరి, పెద్ద కొడుకు కూతురు అంటే ఎన్టీ రామారావు గారి మనవరాలు, ఇలా ఏ సంబంధించి చూసుకున్నా మనకు అత్యంత ఇష్టమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా మరణం అంచుల దాకా వెళ్ళి బయటికి వచ్చారు. అంటే ఆ ఫ్యామిలీలో కూడా దుర్మరణాలు ఉన్నటువంటి కారణం చేత ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు గురవుతుంది, ఏదో ఒక తరంలో. మనకు బాగా తెలిసినటువంటిది విజయ్ యాంటోనీ, బిచ్చగాడు హీరో. అతని జీవితంలో కూడా తండ్రి తాను 9వ తరగతి చదువుతున్నప్పుడు విజయ్ యాంటోనీ తండ్రి చనిపోయాడు సూసైడ్ చేసుకొని. అదే టెండెన్సీ మళ్ళీ తన కూతురికి దక్కింది. విజయ్ యాంటోనీ కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సూసైడ్ చేసుకుంది. అంటే ఒక తరంలో ఏర్పడిన దోషము పరిహారం చేసుకోలేకపోతే మారుబలిని కోరుకుంటుంది. ఎలాంటి స్థితులు కేవలం దోషమనే కాదని, ఎందుకనంటే 2009 సంవత్సరంలో నా యొక్క ప్రసార మాధ్యమంగా ప్రస్థానం ప్రారంభమైంది. శాటిలైట్ ఛానల్స్లో వీటన్నిటిలో నా దగ్గరికి అపాయింట్మెంట్ వచ్చినటువంటి వాళ్ళందరి జాతకాలని నేను పరిశీలన చేసి తగు పరిహారాలు చేయించేవాడిని. దగ్గరుండి చేయించినటువంటి కారణం చేత చాలామంది సక్సెస్ రేట్లో వెళ్ళారు, కొంతమంది మాత్రం సక్సెస్లో కాలేదు, విజయం కాలేదు. ఎందుకు, నా లోపం ఏమైనా ఉందా, నేనేమైనా తప్పు చేశానా అని వెతుకుతున్నప్పుడు నాకు అంతు చిక్కలే. నాకు తెలిసిన జ్ఞానం నాకు అంతవరకు, తెలియంది ఎంతో ఉందని చెప్పి చాలామంది గురువుల్ని అడగడం జరిగింది. ఎందుకంటే మనం ఏది పర్ఫెక్ట్ కాదం, ఇప్పటికీ పర్ఫెక్ట్ కాదు. తెలియంది ఇంకా ఏదో ఉంది, తెలిసింది చుక్కంతా, తెలియంది సముద్రం అంతా. కాబట్టి ఆ తెలుసుకునే క్రమంలో తెలుసుకున్నటువంటిది ఏంటనంటే, ఈ యొక్క పంచశాపాలు ఉన్నటువంటి కుటుంబాలలో మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ పంచశాపాలు ఎలా ఏర్పడతాయి అనేది తెలుసుకోవడం. ఇక 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మార్చి 17వ తారీఖు రోజున ప్రేత చతుర్దశి అని అంటారు. ఆ సందర్భంగా శివాలయంలో ఈ యొక్క దోష నివారణ జరిపించినటువంటి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం వల్ల కుటుంబంలో దుర్మరణం పాలైన వాళ్ళ ఆత్మ మోక్షాన్ని పొందడం, వాళ్ళ యొక్క దోషాలు, ఈ 5 రకాల శాపాలు తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఈ మార్చి 17వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. రాదలిచిన వాళ్ళు గోతనామాలు 15వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. రాలేని వాళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక ఎలా తెలుస్తుంది అనేటువంటి ఈ పంచశాపాలు ఉన్నాయి ఎలా అంటే, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, కరోనాలో చనిపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, పిల్లిని చంపిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన, ఇవన్నీ కుటుంబంలో ఈ పంచశాప ప్రభావాలు ఉంటాయి. కేవలం కుటుంబం అన్నప్పుడు నేను, నా తండ్రి, నా తాత అనేది కాకుండా నేను, నా అన్నదమ్ములు, నా తండ్రితో పాటు పెద్దనాన్న, పిన్నాన్న తరం, అలాగే తాతయ్య, పెద్ద తాతయ్య, చిన్న తాతయ్య, ముత్తాతలు, ఇట్లా ఈ తరంలో కూడా చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలమ్మా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మైల పడతాం కదమ్మా, ఆ మైల పట్టే బంధుత్వం ఉన్నంత వరకు అందులో ఏవి దుర్మరణాలు ఇంతకుముందు చెప్పినటువంటివి జరిగితే వాళ్ళందరూ కూడా ఆ దోషం మా కుటుంబంలో జరగలేదు, మా బాబాయిల కుటుంబం, మా పెదనాన్న కుటుంబం, మా బాబాయిల పిల్లల కుటుంబంలో జరిగింది, మనకు రాదనుకోకుండా అది ఎక్కడో పడుతుంది, మళ్ళీ మన తర్వాత తరానికి వస్తుంది. ఎందుకంటే
ఒక అపాయింట్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు బాధపడుతూ వచ్చారు. ఈ యొక్క పంచశాపాలు తెలుసుకొని, మనం చెప్పిన విషయాన్ని తెలుసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు, మా అమ్మాయి సూసైడ్ చేసుకుందండి, బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము, కానీ 5 ఏళ్ల తర్వాత మా రెండో అమ్మాయి కూడా వివాహం కాదు, సూసైడ్ చేసుకుంది, చెప్పా పెట్టకుండా చేసుకుంది, మా గతి ఏంటి, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు, మమ్మల్ని ఎవరు చూస్తారు. అలా కుటుంబము నిర్వంశం అయిపోతుంది. మన దేశాన్ని పరిపాలించినటువంటి నెహ్రూ కుటుంబాన్ని చూసుకోండి, నెహ్రూ అంతటితో ఆగిపోయింది. నెహ్రూ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ, ఆమె డైనాసిటీ, రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదు. ఇక తర్వాత గాంధీ వంశం ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఇవన్నీ వాళ్ళందరూ కూడా, ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, సంజయ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, వీళ్ళందరూ కూడా దుర్మరణాలేగా. కాబట్టి చూడండి, కాన్సిక్వెన్సెస్ చూడండి ఇవన్నీ కూడా. కాబట్టి కేవలం ఇటువంటి కనిపించేటువంటి లక్షణాలే కాకుండా కొన్ని లక్షణాలు అనేటువంటివి మనం కుటుంబంలో కనుక చూసుకుంటే వాటిని బట్టి కూడాను మనం గమనించవచ్చు. ఏంటనంటే, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, అలాగే తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్న మన కుటుంబ సభ్యులు, చెప్పుకోలేని గుప్త రోగాలతో మరణించిన, అలాగే కేవలం ఆడపిల్లలే కుటుంబంలో సంతానం ఉంటారు, పురుష సంతానం లేకపోయినా, అలాగే ఏ కుటుంబంలోనైతే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి, లేదా ఏ కుటుంబంలోనైతే పిల్లలు మేము పలానా కులం వాళ్ళని, పలానా మతం వాళ్ళని చేసుకుంటామని పోరు పెడుతుంటారు, తల్లిదండ్రులు బాధ పెడుతుంటారు, అటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నా, లేదా లివర్ ఫెయిల్యూర్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నా, అలాగే సంబంధించినటువంటి శారీరక మానసిక లోపాలతో కుటుంబ సభ్యులు జన్మించిన, అలాగే మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలై కారాగార వాసమైన బానిసలవుతున్నా, అలాగే ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా సంవత్సరాలు గడుస్తుంటాయి, బ్రహ్మచారులు కన్యలుగా ఉన్నా, పెళ్ళిళ్ళైన దాంపత్యంలో విడిపోయి 2-3 డైవర్సులు అవుతున్నా, అన్నీ బాగున్న సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నా, లేదా సంపాదించిన సొమ్మంతా ఒక అనాలోచిత నిర్ణయంతో పూర్తిగా పోగొట్టుకొని బికారులు అయిపోయినా, లేదా అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, మీతో పాటు అంటే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో మీతో పాటు వివాహమైన కుటుంబాలు, కొన్ని కుటుంబాలు చాలా పైకి వస్తాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఎదుగుదల బొదుగుదల ఉండదు, ఎక్కడ ప్రారంభించామో అలాగే ఉంటుంది, కానీ మనతో పాటు వాళ్ళ అయినరు కోటీశ్వరులు అవుతారు. అటువంటి కుటుంబాలలో, అలాగే ఏ జన్మలో ఏ పాపం చేసినరా, నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పి బాధపడుతుంటుంటారు చాలామంది, అటువంటి కుటుంబాలలో. అంతేకాకుండా ఇంకా చెప్పాలి అని అంటే, మేము తిరగని చెట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, పుట్టంటూ లేదని చెప్పి, దేవుడు లేడని చెప్పి ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలు గిరాటేసేస్తారు. అటువంటి సిచ్యుయేషన్స్ కలిగిన కుటుంబాల్లో ఖచ్చితంగా ఈ యొక్క పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క దోషము కేవలం పిండ ప్రదానంతో కాదమ్మా, దీనికి ఒక విధానమైన ప్రక్రియ ఉంటుంది. ఆ విధానమైన ప్రక్రియని మనం చేయగలగాలి, నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. ఇప్పుడు చాలామంది చేసేటువంటి తప్పేంటంటే, ఈ యొక్క సంబంధించినటువంటి గూగుల్లో వెతుక్కొని ఎక్కడ చేస్తారని చెప్పి వెళ్ళిపోతారు. ఫోన్లో మాట్లాడేవాడు ఒకడు, డబ్బులు వేయించుకునేవాడు ఒకడు, తర్వాత ఈ యొక్క పూజ చేయించేవాడు ఒకడు, మాట్లాడేవాడికి పూజ చేసేవాడికి అది సంబంధం ఉండదు. పైగా చేయించేవాడికి ఒక టార్గెట్ ఉంది, రోజుకి ఇన్ని పూజలు చేస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, అందుకని వచ్చిన వాళ్ళకి తూతూ మంత్రంగా పురాణోక్తంగా షార్ట్కట్లో చేసి పంపిస్తారు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి ప్రతి నెల ఒక మంచి పుణ్యతిథి రోజున మన పీఠం ఆధ్వర్యంలో పితృదోషాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంటాయి. అంతే ఇక్కడ కొన్ని లక్షణాలు, ఇంకొకటి కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే లక్షణాలను బట్టి కూడాను ఈ దోషం ఉందని తెలుసుకోవచ్చు. అంటే ఇల్లు ఎంత చక్కగా పకడ్బందీగా కట్టుకున్న క్రాక్స్ వచ్చి డిస్టర్బ్ అవుతున్నా, గోడలకి పగుళ్ళు వచ్చినా, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత తెలియకుండానే బొట్టుగా నీరు కారుతున్నా, జిల్ల పురుగులు, బొద్దింకలు అన్నింట్లో ఉంటాయి, కానీ ఎక్కువగా అసలు పొద్దున లేచి వంటగది తెరవగానే మొత్తం ఇక జిల్ల పురుగులు బుర్రని తిరుగుతూనే ఉంటుంటాయి. అటువంటి ఎక్కువగా ఉన్న కుటుంబాలలో, అలాగే పెద్దవాళ్ళు తరచూ కలలో కనిపిస్తూ ఉన్నా, అలాగే సంబంధించినటువంటి తాను కారాగార వాసమైనట్టు, రాజదండన జరిగినట్టు కళ్ళలోకి వస్తున్నా, ఇవన్నీ కూడా పంచశాపాల యొక్క ప్రభావానికి గురవుతారు. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులారా, ఎప్పుడు కూడా మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, క్వాలిటీ ఉన్న చోట నకిలీ కూడా ఉంటుంది. నకిలీ వస్తువుల్ని మీరు నమ్మకండి. కాబట్టి సశాస్త్రీయంగా ప్రేక్షకులకు అందరికీ తెలుసు, ఈ పంచశాపాల నివృత్తికి ఎప్పుడు కూడా సశాస్త్రీయంగా మన పీఠమాధుర్యంలో జరుగుతుంది. చక్కగా మీకు నచ్చితే ఇంకెక్కడైనా చేయించుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసుకోలేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా డిస్టర్బ్ అయ్యే ఫ్యామిలీలు చాలా ఉంటాయి. ఎందుకు డిస్టర్బ్ అవుతాయండి? మేము ఎన్నో పూజలు చేశాము,
అసలు ఏ పూజ ఫలితం దక్కలేదంటే పూజలు చేసిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇంట్లో తిష్ట వేసిన ఈ పంచశాపాలు ఉన్నప్పుడు మనం చేసిన పూజా ఫలితం అనేది కంటికి కనిపించదు. ఎప్పుడైతే మనం ఈ దోష నివారణ జరిపించుకుంటామో తిష్ట వేసిన దోషాలు తొలగిపోయి మనం అప్పటి వరకు చేసినటువంటి ఏ సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ సంకల్పం నెరవేరడం కోసం పూజలు చేస్తామో ఆ పూజలన్నీ ఫలిస్తాయి. అందుకనే ఈ పంచశాపాలు నివృత్తి అయిన తర్వాత మన పనులన్నీ చకచక అయిపోతుంటాయి. ఈ దోష నివారణ జరిపించుకున్నందువల్ల అవుతున్నాయని అనుకుంటుంటారు, కానీ మన సంకల్పం నెరవేరడం కోసం ఇంతకుముందు చేసిన పూజ ఫలితం అది మనకు అనుభవంలోకి వస్తుందని తెలుసుకోలేరు. ఇక్కడ జరిగింది కేవలం దోష నివారణ, కానీ మీ సంకల్పం కోసం మీరు చేసుకున్న పూజల ఫలితం ఈ దోష నివారణ జరగగానే అందుబాటులోకి వచ్చి మన ఫలితాన్ని మనకు కలగచేస్తాయి. ఇది ఇందులో ఉన్నటువంటి సీక్రెట్స్. ఎందుకు ఇవి చెయ్యాలి అని అంటే దుర్మరణం పాలైన వాళ్ళ ఆత్మ అంటే 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయినా దుర్మరణమే. అంటే దుర్మరణం పాలైన వాళ్ళ ఆత్మ మోక్షాన్ని పొందకుండా అంతరిక్షంలో అక్కడ స్ట్రక్అప్ అయిపోతుంది. అది ఎంత బాధపడుతుందనంటే ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ నరకయాతన అనుభవిస్తుంది. కాబట్టి దాన్ని తప్పించే బాధ్యత వారసులు, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వారసులకి. కాబట్టి మనకు అనారోగ్యం వస్తే తలకాయ నొప్పి లేస్తే డాక్టర్ మన సైట్ ప్రాబ్లం అని చెప్పి మనం కళ్ళ డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ కడుపు నొప్పి కంటిన్యూస్గా మనం చేసిన వైద్యం తీసుకుంటాము, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం, నివారణ అవుతుంది. మనం నిజంగా ప్రయత్నం చేస్తున్నాం, మన ప్రయత్నాలు అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, ఏ ప్రయత్నంలో సక్సెస్ లేకపోయినా తరచూ ఆస్తి గొడవలు, కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చినటువంటి సంబంధాల్లో ఇవన్నీ కూడా మంచి జ్యోతిష పండితుని సూచించుకుంటే వాళ్ళు ఈ ప్రయత్నం చేసుకోండి, నివారణ చేసుకోండి అని చెప్తారు. అది ఆ పితృదేవతలు మనకు నాక్ చేస్తున్నట్టు లెక్క. మనకు డైరెక్ట్గా కాంటాక్ట్ కాలేక మనకు కష్టాలు కలిగించి ఆ కష్టాల రూపంలో మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు వచ్చే కష్టాలని చెప్పి జాతకం ద్వారా తెలుసుకొని దానికి పరిహారం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆత్మ మోక్షాన్ని పొందుతూ నాకింతటి బాధ నుంచి విముక్తి కలిగించిన మీకు శుభం కలుగుగాక అని చెప్పి ఆశీర్వదిస్తుంది. చాలమ్మా, ఒక రకంగా ఈ యొక్క పంచశాపాలు ఉండడం వల్ల దోషం అనుకుంటామో, కానీ నా అభిప్రాయం ప్రకారం అది యోగమే. ఎందుకంటే మన పితృదేవతలు మన కుటుంబంలో మరణించిన వాళ్ళు మనల్ని కోరుకున్నారు చేయమని. ఎంత భాగ్యం ఉంటే ఆ యోగం మనకు కలుగుతుంది. మనము చేయడం ద్వారా సాధారణంగా మనతో పుట్టినటువంటి వాళ్ళకంటే కూడా ఉన్నతమైన స్థానంలోకి చేరుకుంటాం. ఇది ఉన్నతమైనటువంటి జీవితం చేరుకోవడమే కాకుండా తరతరాలు ముందడుగు వేసేలా చేస్తాం. మళ్ళీ ఇటువంటి దుర్మరణం జరగదు. అదే ఉదయ్ కిరణ్ నాన్న కొడుకు, పెద్ద కొడుకు చనిపోయినప్పుడు పరిహారం చేసుకొని ఉంటే తన భార్య మరణించేది కాదు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన తన చిన్న కొడుకైన ఉదయ్ కిరణ్ కూడా మరణించేవాడు కాదు. ఎన్టీఆర్ కుటుంబంలో అలాగే జరిగింది. ప్రతి కుటుంబంలో ఒక దుర్మరణం జరిగిందనంటే మళ్ళీ మారుబల్లి జరుగుతుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, చూసుకోండి. ఎవరైనా యాక్సిడెంట్లో మరణించినా, సూసైడ్ చేసుకున్నా ఖచ్చితంగా ఆ ప్రభావం మళ్ళీ ఇంకొక తరంలో పడుతుంది. సో ఈ వీడియో పంచశాపాలకి సంబంధించి ఎవరి భయభ్రాంతులకు గురి చేయడానికైతే కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కూడా తీసుకొని గురుగారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే తెలియాలి, తెలిస్తే అయినా ముందడుగు వేసి ఓహో ఇలా పరిహారాలు చేసుకోవచ్చునా అని మీరు ఒక 1000 మంది చూస్తే అందులో ఒక 500 మందికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఒక చిన్ని ఆశ. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. చిన్ని ప్రాణం, హ్యాపీగా పరిహారాలు ఎన్నో మన హిందూ ధర్మం మనకి సూచించేసింది. మనం తెలుసుకోవడమే లేట్ అయ్యాయి, అంతే కదా గురుగారు? గురుగారు ఆధ్వర్యంలో ప్రతి వారం ఆర్ ప్రతి నెల కూడా పంచశాపాలకు సంబంధించి ముఖ్యంగా పరిహారాల పూజలు జరుగుతూ ఉంటాయి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమాచారం ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.